దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వాక్యం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశంలో చూడము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కరుణ యొద్ద నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడింది. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు ప్రార్థన చేశాడు దేవునికి, ఇంకా నీవు మెరీబా జలముల యొద్ద నన్ను శోధించావు కాబట్టి నీవు కనాను దేశంలో ప్రవేశించడానికి వీల్లేదపై నీవేం చేయాలి? ఈ అబారీమైనటువంటి కొండ మీదే నీ యొక్క తనువుని సాధించాలి అని దేవుడు చెప్పాడు మోషేతో. చెప్పినప్పుడు మోషే గారు అంటున్నాడు, చిత్తం మహాప్రభు, నేను కనాను దేశంలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, అయితే ఈ ప్రజలు కాపరు లేని గొర్రెల వలె ఉండకున్నట్లుగా ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. హల్లెలూయా. ఇక్కడ కూడా మోషే గారు చేసిన ప్రార్థనలో నా ప్రక్కనే ఉన్నటువంటి యెహోషువని నియమించమని ప్రార్థన చేయాలి. యెహోషువకి మార్కులు వేసింది ఎవరంటే మోషే కాదు. హల్లెలూయా. గమనించాలి మనం, యెహోషువకి మార్కులు వేసింది మోషే కాదు. మోషేకి వెంట నుండి పరిచయం చేశాడని, మోషే చెప్పగానే అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడని, మోషే పిలవగానే 40 దినాల ఉపవాస ప్రార్థనలో కొండ మీదకి వచ్చాడని, లేదంటే ఇంకా ఆయనకి ఏదో పరిచర్యలు చేశాడని మోషే గారు యెహోషువ గారిని రికమెండ్ చేయట్లా. ప్రభువా, నా తరువాత యెహోషువని నాయకుడిగా నియమించు, అతడే ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తాడని మోషే గారు యెహోషువ గురించి రికమెండ్ చేయట్లా. యెహోషువ మోషే పక్కనే ఉండి అతనికి చేసినటువంటి సపరివార పరిచయలు బట్టి దేవుడే యెహోషువని దృష్టించాడు. హల్లెలూయా. కింద వచనాలకు కూడా చదవడం మనకు ఆ విషయం అర్థమవుతుంది. 18వ వచనం నుంచి, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదురును సర్వ సమాజం ఎదురును అతన్ని నిలవబెట్టి వారి కన్నుల యొద్ద అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 22వ వచనం మీరు చదివితే ఏం జరిగిందో చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను చేసెను. అతను యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదురును సర్వ సమాజం ఎదురును అతను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి అనుబంధంగా ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు కనబడతాయి. ఆ మాటలు కూడా మనం చదివితే మనము ఈ పోర్షన్ కంప్లీట్ చేయొచ్చు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ మాటలు కూడా కనబడతాయి. 34వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడైన కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ మోషే తరువాత నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజలు మోషే మాట ఎలాగ విన్నారో యెహోషువ మాట అలాగ విన్నారు. హల్లెలూయా. మోషే మాటకి ఎలా లోబడ్డారో ప్రజలు
ఆ తరువాత కాలంలో యెహోషువ మాటకు అలాగలా లోబడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు. కారణం తెలుసా? కారణం ఏంటి తెలుసా? యెహోషువ రావడంతోనే నాయకత్వ పీఠం కావాలని అడగలేదు. నాయకత్వ పీఠం అడిగే ముందు ఆ నాయకత్వ పీఠానికి అర్హతను సంపాదించుకున్నాడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యెహోషువ గారు అర్హత ఎలా సంపాదించుకున్నాడంటే, మోషే గారు కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. ఈ పని చేయమంటే ఈ పని చేశాడు, ఆ పని చేయమంటే ఆ పని చేయమంటే, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి రమ్మంటే వచ్చాడు. యెహోషువ మోషే యొక్క సంబంధాన్ని మీరు కనుక బైబిల్లో గమనిస్తే, యెహోషువ గురించి చెప్పాల్సి వస్తే దేవుని వాక్యం ఏముందంటే, మోషే పరిచారకుడైన యెహోషువ. హల్లెలూయా. మోషే పరిచారకుడైన యెహోషువ అని చెప్పబడు. అంటే మోషే బ్రతికున్నంత కాలము ఏం చేశాడు యెహోషువ? మోషేకి పరిచారకుడిగా బ్రతికాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషేకి పరిచారకుడిగా బతికాడు కాబట్టి దేవుని చేత నడిపించబడేటువంటి మోషే మాటకు ప్రతి విషయంలో యెహోషువ లోబడ్డాడు. కాబట్టి యెహోషువకి మోషే గారు మార్కులు ఇవ్వలేదు, కానీ దేవుడే మార్కులు ఇచ్చి మోషే తర్వాత నాయకుడు ఉండడానికి యెహోషువని నిలబెట్టాడు. చెప్పడం దేవుని మహిమ. యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ మరి దేవుని వాక్యం సెలవిస్తాము. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా ఏముంది యెహోషువ గురించి? మోషే పరిచారకుడైన యెహోషువకు యెహోవా ఇలాగున సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులను యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశములకు వెలుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకుని మహానది యూఫ్రటీసు నది వరకును ఇతీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములంటేను ఏ మనుషులను ఎదుట నిలవలేకుడును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి కిందకి. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరూ చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాడి నడి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించడంలా నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యము ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మోషేని యెహోషువని ఇశ్రాయేలు మీద నాయకుడిగా ఉండడానికి నిర్ధారణ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? మోషేని ఎలాగ యాక్సెప్ట్ చేశారో యెహోషువను కూడా అలాగే యాక్సెప్ట్ చేశారు. ఎలాగ నాయకుడిగా ఉండడానికి, వారి మీద నాయకుడిగా ఉండడానికి వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. వాళ్ళు చెప్తున్నారు యెహోషువతో, ఏమని చెప్తున్నారు చూడండి. మొదటి అధ్యాయంలోనే మనము దేవుని వాక్యం చూస్తే 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం, 18వ వచనం. యెహోవా మీకు దయచేసి మీ సహోదరులకు విశ్రాంతి ఇచ్చే వరకు మీ దేవుడిని యెహోవా వారికి ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకునే వరకు మీరు
సహాయం చేయవచ్చున్నాడు. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిన అంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపెదవో అక్కడికి పోదము. 17వ వచనం చూడండి, చాలా గొప్ప మాట. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండునుగాక. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నారు. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్షితులు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవలను అని యెహోషువకు ఉత్తరము ఇచ్చింది. హల్లెలూయా. అంటే ప్రజల యొక్క యాక్సెప్టెన్స్, ప్రజల యొక్క అంగీకారం కూడా యెహోషువకి దొరికింది. చూసారండి, మోషే పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువకి ఒక ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి మోషే తర్వాత నాయకుడిగా ఉండే ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ఎందుకు వచ్చిందో మనం ఇందాక ముందు చూసాం కదా. దేవుడు యెహోషువకి ప్రమోషన్ ఇవ్వడమే కాదు, ఆ ఇచ్చినటువంటి ప్రమోషన్ని ఇశ్రాయేల్ ప్రజలు అంగీకరించారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే యెహోషువ విషయంలో 2 విషయాలు జరిగినాయి. ఒకటి, యెహోషువ చేసిన పరిచర్యను దేవుడు అంగీకరించాడు. రెండోది, యెహోషువ యొక్క ప్రవర్తన బట్టి అతన్ని నాయకుడిగా ఉండడానికి ప్రజలు కూడా అంగీకరించారు. 2 రకాల అంగీకారము యెహోషువకి దొరికింది. హల్లెలూయా. ఎందుకు దొరికింది, ఎలా దొరికింది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మోషేకి వెంట ఉండి పరిచర్య చేశాడు. మీరు చదవండి, యెహోషువ మోషే లేక పోర్షన్ మీరు చదవండి. ఇద్దరు క్యారెక్టర్స్ని మీరు చదవండి. మోషే పక్కన ఉన్న యెహోషువ గురించి మీరు చదవండి. మోషే ఏ రోజు ఏ మాట చెప్పినా, ఏ పని అప్పగించినా ఆ పనికి కానీ ఆ మాటకు కానీ నో అని చెప్పినట్లుగా ఎక్కడ బైబిల్లో యెహోషువ గురించి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గారు ఈ పని చేయమని చెప్తే నేను ఈ పని చేయలేను అని ఎక్కడ అన్నట్లు లేదు. మోషే గారు పలానా చోటకి వెళ్ళి ఈ పని చక్కబెట్టుకురామంటే మరి ఆ పని నాకు చేత కాదు, నేను వెళ్ళను అన్న సందర్భము ఒకటి కూడా యెహోషువ జీవితంలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మోషే దేవుని సేవకుడు కాబట్టి ఆ దేవుని సేవకుని మాట నేను సంపూర్ణంగా విధేయత చూపించాలి. హల్లెలూయా. దేవుని సేవకుడైన మోషే చెప్పినటువంటి మాటని నేను సంపూర్ణంగా విధేయత చూపిస్తే నాకు దేవుడు దీవెనిస్తాడని యెహోషువ బలంగా నమ్మాడు. ఆ విషయాన్ని యెహోషువ బలంగా నమ్మాడు కాబట్టి ప్రతి సమయంలో కూడా యెహోషువ మోషే చెప్పినటువంటి మాటకి ఎస్ అని చెప్పాడు కానీ ఎక్కడ నో అని చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువని దేవుడు అంగీకరించడానికి, దేవుడు ఇశ్రాయేలు మీద యెహోషువని నాయకుడిగా ప్రమోట్ చేయడానికి, అదే సమయంలో ప్రజలు కూడా ఇతన్ని అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యెహోషువలో ఉన్నటువంటి పరిచర్య తత్వము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వితౌట్ టవల్, వితౌట్ టైటిల్ అని ఒక మాట చెప్పాడు మా పెద్ద. వితౌట్ టవల్, వితౌట్ టైటిల్. అర్థమైంది మీకు? టైటిల్ అంటే మాస్టర్ అనే టైటిల్, రెవరెండ్ అనే టైటిల్, ఇంకా పెరిగితే బిషప్ అనే టైటిల్, ఇంకా పెరిగితే ఆర్చ్ బిషప్ అనే టైటిల్. ఈ టైటిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ టైటిల్స్ రావాలంటే మొదట మన చేతిలోకి ఏది రావాలి? టవల్ రావాలి. టవల్ దేనికి సాదృశ్యం తెలుసా? పరిచర్య చేయడానికి సాదృశ్యం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారే తాను అప్పగించబోయే ముందు ఏం చేశాడు? టవల్ తువాలు నడుమును కట్టుకుని
పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళందరికీ పాదాలు కడగటం మొదలెట్టాడు. హల్లెలూయా. అసలు ఆ సన్నివేశాన్ని ఊహించి ఉంటారు శిష్యులు. అప్పటి వరకు 3.5 సంవత్సరాల పాటు వీళ్ళకి బోధ చేసిన గురువు గారు, వీళ్ళకి దేవుని రాజ్యాన్ని గురించి నేర్పించిన గురువు గారు ఉన్నట్టుండి నడుముకు తువ్వాలు కట్టుకుని పరిచయం చేయడం మొదలెట్టాడు. వాళ్ళ పాదాలు కడగడం ప్రారంభించాడు. అసలు వాళ్ళు ఊహల్లో కూడా ఉండదు, ఊహల్లో కూడా ఉండదు యేసుప్రభువు పని చేస్తాడని. కానీ అంతగా తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అన్నీ కలిగిన వాడై ఉండి ఏమీ లేని వాడుగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క స్థితికి, ఆయన యొక్క స్థాయికి ఆయన అసలు టవల్ కట్టుకుంటాడని, పరిచయం చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా?